సెలబ్రిటీ అవ్వడం వల్ల ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. మీరు ప్రాఫిట్స్‌ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా లాసెస్‌ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాలంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఓపెన్ అయిపోతుంటుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ మీద కామెంట్ చేసేస్తారు, ఎలిగేషన్స్ ఏస్తారు, రూమర్స్ ఏస్తారు, అన్నీ ఉంటాయి. అంతే కాకుండా వాళ్ళని ట్రోల్ కూడా చేస్తారు వేరే ఫ్యాండమ్స్ వాళ్ళు. సో, వీటిని కూడా హీరోస్ అందరూ కామన్ కింద తీసుకుంటారు. ఇప్పుడు 'అల్లు అర్జున్' గాని, 'మహేష్' కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, హేటర్స్ ఉన్నారు. హేటర్స్ ట్రోల్ చేస్తారు, ఫ్యాన్స్ పొగుడుతారు. సో, మనం ఫ్యాన్స్ పొగడాలని కోరుకున్నప్పుడు హేటర్స్ తిడతారని కూడా మనం ఊహించి ఉండాలి. లేదు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, నాకు ట్రోల్ చేయకూడదు. అది ఇది అని అంటే మనమే పిరికితనంగా మనదే ఇన్‌సెక్యూరిటీగా వస్తుంది. ప్రెజెంట్ మనకి 'ఎన్టీఆర్' గారు హైకోర్ట్‌లో ఒక పిటిషన్ అయితే వేశారన్నమాట. ఏంటంటే తన ఫేస్‌ని వాడుకొని ఏఐ వీడియోస్‌తో ట్రోల్ చేస్తున్నారని, తనపై ట్రోల్స్ వేస్తున్నారని, యాక్ట్ నంబర్ 2021 ప్రకారం ఇలా చేయడం చట్టవిరుద్ధమని, ఇలా చేయకూడదని హైకోర్టులో పిటిషన్ ఏశారు. కోర్టు కూడా తీర్పిస్తూ ఇలా ట్రోల్స్ వేసిన సోషల్ మీడియా అన్నిటిని కూడా టేక్ డౌన్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అలాగే మనకి నెక్స్ట్ హీరోయిన్ కూడా ఉంది డిసెంబర్ 22న. ఈ న్యూస్ బయటకొచ్చిన తర్వాత హేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎక్కువ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏంట్రా బాబు ఒక ట్రోల్‌ని కూడా తీసుకెళ్లారా? ఇంత ఇన్‌సెక్యూరిటీ ఏంటి? అది ఇది అని చెప్పి. 'ట్రిపుల్ ఆర్' మూవీ 'దోస్తీ' సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు రాజమౌళి గారు స్లో మోషన్‌లో కూడా మనకి తీస్తున్నారు. ఇలా ఎందుకు చేయడం అంటే రాజమౌళి గారు ఆన్సర్ ఇచ్చారు ఎన్టీఆర్‌కి. అంటే మన ఇలా చూసి మన తప్పు చేస్తున్నారు అది ఇది అని చెప్పి ట్రోల్ చేయకూడదు కదా అని. ట్రోల్ చేస్తారు మనం పట్టించుకోము అంతే అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ట్రోల్ చేస్తున్నారు, నా ఫేస్‌ని వాడుకొని ట్రోల్ చేస్తున్నారు, ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పి హైకోర్ట్‌కి వెళ్ళిపోయారు ఏకంగాన. సో, మనకి అంటే చెప్పడాలేనా, చేయడాలేముండవా, చేష్టలేముండవా, చెప్పడం మట్టుకేనా అని చెప్పి ఇంకా ఎక్కువ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ ట్రోలింగ్ ఎక్కువైంది. సో, నా పర్సనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మిమ్మల్ని పొగుడుతారు, హేటర్స్ ట్రోల్ చేస్తారు. మీరుకు కావాల్సింది తీసుకుంటారు. అంత మాత్రాన హేటర్స్‌కి మీరు వాల్యూ ఇచ్చేసి నన్ను ట్రోల్ చేయకూడదు, నన్నేమి చేయకూడదు అని చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది అదే. మీరు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. మీరు పాజిటివ్‌ని తీసుకోండి, నెగెటివ్‌ని వదిలేయండి. ఇప్పుడు మీరే కదా ఇన్‌సెక్యూర్ కింద అయిపోయారు. ఇప్పుడు చాలామంది హీరోలు ట్రోల్ చేస్తున్నారు. మిమ్మల్ని కాదు. వాళ్ళెవరు వెళ్ళలేదా హైకోర్ట్‌కి ఇలా నన్ను ట్రోల్ చేయకూడదు అది ఇది అని చెప్పి. అఫ్‌కోర్స్ మీకు బాధగా అనిపించి ఉండొచ్చు. మీరు సెలబ్రిటీ యొక్క పాజిటివ్ సైడ్‌ని ఎంజాయ్ చేసినప్పుడు నెగెటివ్ సైడ్‌ని కూడా భరించాల్సి ఉంటుంది. సో, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. నన్ను అడిగితే ఇది పూర్తిగా ఒక ఇన్‌సెక్యూరిటీ అంటాను. ఎందుకంటే హేటర్స్ ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చి వాళ్ళు చేయకూడదంటే అదే ఎక్కువవుతుంది. మీరు పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగెటివ్ కూడా డౌట్‌లా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీని మీద ఒక ట్రోలింగ్ మీద హైకోర్ట్ వరకు ఒక హీరో డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం మీద మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.